వెల్కమ్ టు అనిస్ వీడియోస్ అండి. ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. తిరిగల చిక్కుడుకాయ మాఘ మాసంలో చిక్కుడుకాయలు వస్తాయి కదండి బాగా. చిరిగల చిక్కుడుకాయ అంటే అది బలాన్ని ఇస్తుంది చక్కగా. అందువల్ల దీన్ని చిరిగల చిక్కుడుకాయ అంటారని మా అమ్మగారు వాళ్ళు అనేవాళ్ళండి. ఒక బలం వస్తుంది ఆ కూర తింటే మనకి హెల్తీగా ఉండటము, బలం కలిగి ఉండటం కూడా ఒక సంపద. జుట్టు కలిగి ఉండటం ఒక సంపదలాగా బలం కలిగి ఉండటం కూడా ఒక సంపద అండి. ఆ గింజల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా సిరిగల వాళ్ళకి చిక్కుడుకాయ ఇష్టం. అంటే ఏంటంటే హెల్తీగా ఉండేవాళ్ళు మంచి మంచి కూరలు, సిరిగల కూరలు తినడానికి ఇష్టపడతారు. వేపుళ్ళు అట్లా కాకుండా అన్నమాట. ఈ విధంగా చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం ఉల్లిపాయ టమాటా యాడ్ చేసుకుంటే చక్కగా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇవాళ ఉల్లిపాయ టమాటా యాడ్ చేసేసి చిక్కుడుకాయ కర్రీ చేశానండి. చిక్కుడుకాయ కుక్కర్లో పెట్టేసుకొని తిరగటం కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే 3 minutes అప్డేట్ అయింది కాబట్టి. అసలు ఎన్ని షార్ట్సే కాకుండా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుందండి యూట్యూబ్ వాళ్ళు. మీరేమంటారు? చక్కగా వీడియో కూడా ఇట్లా 3 minutes దాటిని కూడా ఇలా ఆపుకుంటూ మనం బ్రేక్లు ఇచ్చుకుంటూ చేసుకుంటే ఎడిటింగ్ అవకాశం కూడా అక్కర్లేదండి. పెద్ద వీడియోలు కూడా పెట్టేసుకోవచ్చు. ఆ శుభవార్త కూడా వింటామేమోనని అనుకుంటున్నానండి నేను. ఇలా 3 minutes కూడా మనం నచ్చినట్టుగా ఆపుకొని చేసుకుంటున్నాము చక్కగా. వీడియోస్ కూడా అదేవిధంగా మనం చేసుకునేట్టు 3 minutes ఎక్కువైన వీడియోలు కూడా చేసుకునే అవకాశం వస్తే బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ టమాటా కట్ చేసేసుకున్నారు కదండి గబగబా. ఈ విధంగా వేసేసుకోవటం. చక్కగా టమాటాను ఉల్లిపాయ వేగాక మనం కుక్కర్లో పెట్టుకున్న చిక్కుడు గింజలు వేసుకోవచ్చండి, లేకపోతే చిక్కుడు కాయలు కూడా వేసుకోవచ్చు. వంకాయ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కూర. ఈ విధంగా కుక్కర్లోకి ఉన్న వాటిని వడగట్టేసుకొని శుభ్రంగా ఆ నీళ్ళు ఏ సమ్మర్లోనూ కూడా పోసుకోవచ్చండి, హెల్తీ కాబట్టి. ఈ విధంగా చిక్కుడు ముక్కల్ని వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు తగినంత వేసుకొని అల్లం పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నానండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కారం కూడా వేసేసుకొని శుభ్రంగా ఇవాళ చిక్కుడుకాయ కాంబినేషన్తో లంచ్ అయిందండి మాది. ఓకేనండి, మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయగలరు.